అనుకునేవాడికి రోజు 100 కారణాలు ఉంటాయి. భయపడాలి అనుకునేవాడికి 1000 కారణాలు ఉంటాయి. ఇవి అజ్ఞానికి ఉంటాయి, జ్ఞానికి అయిన వాడికి ఉండవు. ఎడుపుగొట్టు మొహాలు ఉంటారు కొందరు. ప్రతిదీ లోటే చూడటం, ఎంతసేపు ఆక్షేపణలు, ఆరోపణలు, నెగిటివ్ థింకింగ్, వ్యతిరేకం. ఏ విషయం వచ్చినా వ్యతిరేకమైన ఆలోచన, ఎవరి పేరు చెప్పినా వ్యతిరేకమైన వ్యాఖ్య. ఇదే ప్రతిదాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం. పోనీ వాడు చెడ్డవాడే మంచివాడైతే మంచివాడి గురించి అయినా మంచిది ఉండాలి కదా. అసలు మొత్తం అన్నీ వ్యతిరేకమే. ఎందుకంటే వాళ్ళ భావనే అలా ఉంది, దాని నుంచి బయటపడలేకపోతున్నారు. వాడు అటువంటి వాడు శోకస్థాన సహస్రాన్ని ఏడవడానికి 1000 కారణాలు ఉంటాయి. భయస్థాన శతానచ్చ, భయపడడానికి 100 కారణాలు ఉంటాయి. దివసే దివసే మూఢం ఆవిశంతి, మూర్ఖుణ్ణి ఆవేశిస్తాయి. నా పండితం, పండితుడు అంటే జ్ఞాని. ఊరికి గ్రంథాలు చదువుకోవడం కాదు పాండిత్యం అంటే. జ్ఞాని ఆ చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టాడా వాడు జ్ఞాని. వాడిని ఏం చేయి. ఏడవాలనుకునేవాడికి రోజు 100 కారణాలు ఉంటాయి. భయపడాలి అనుకునేవాడికి 1000 కారణాలు ఉంటాయి. ఇవి అజ్ఞానికి ఉంటాయి, జ్ఞానికి